హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచిర్యాల బ్లాగ్స్. ఈ రోజు మేము కాణిపాకంకి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి పార్క్ లో మేము ప్రస్తుతం అయితే ఉన్నాము. ఈ కాణిపాకం గుడి అయితే నేను ఈ రోజు మీకు అంతా చూపిస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మేమైతే తిరుపతి నుంచి వచ్చాము. తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ మ్యాప్ సహాయంతో ఇక్కడికి చేరుకోగలరండి కాణిపాకంకి. ఇక్కడ చూడండి, మ్యాప్ అయితే నేను ఇచ్చేసాను, మరి ఒకసారి చూసేయండి. ఇప్పుడే కాణిపాకంలో అయితే ఎంట్రన్స్ అయినాము. ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి అయితే పోదాం రండి. ఇక్కడ ఉంది కదా మెయిన్, ఇక్కడ మనం అయితే కోనేరు దగ్గరికి ఇక్కడ వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ద్వారానే మనము కోనేరుకి అయితే ఇక్కడ వెళ్ళాలి. లోపలికి, గుడి లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడంతా బయట అండి, ఇదంతా కూడా బయట లొకేషన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆర్చ్ ద్వారా మనం వచ్చేసాము. ఇక్కడ లోపలికి అయితే ఇప్పుడు మనము వెళ్తున్నామండి. రండి, పోదాం రండి ఇంకా లోపలికి. ఇప్పుడు మనం గుడి ముందర అయితే ఉన్నామండి. లోపలికి అయితే పోదాం రండి. కోనేరు ఉంది కదా, ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే పోదాం రండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది గర్భగుడి అండి. గర్భగుడి ముందర మనకు కోనేరు ఉంది. ఇక్కడ కోనేరుకి అయితే వెళ్దాం. ఇక్కడ చరిత్ర కూడా నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. రండి వెళ్దాం. పూర్వం విహారీపురి అనే ఊరిలో ధర్మచరణ పారాయణ అనేటువంటి ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. ఒక్కొక్కరు ఒక వైకల్యంతో జన్మించడం జరిగింది. అందులో పెద్దవాడైనటువంటి వాడికి కళ్ళు కనపడవు, రెండో వాడికి మాటలు రావు, చివరి వాడికి చెవిటివాడిగా జన్మించడం జరుగుతుంది. కొన్నాళ్ళకు ఆ ఊరిలో తీవ్రమైనటువంటి కరువు తాండవిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు సంక్షోభంతో అల్లాడిపోతారు. ఇలా అల్లాడిపోయినప్పుడు వాళ్ళకి ఆహార కొరత అనేది తీవ్రంగా ఏర్పడుతుంది. ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ వద్దనున్న వాళ్ళ పొలంలోనే ఒక బావిని తవ్వాలని భావించి ముగ్గురు అన్నదమ్ముళ్ళు అయితే బావిని తవ్వడం అయితే ప్రారంభిస్తారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్ద రాయి అనేది వారికి అడ్డు రావడం జరిగింది. అడ్డుగా వచ్చిన రాయిని ఎలాగైనా తొలగించాలని వాళ్ళు ప్రయత్నం చేసి ఆ రాయిని అయితే తొలగించే ప్రయత్నం చేసిన వెంటనే పొరపాటున ఆ రాయికి పార అనేది తగిలిన వెంటనే ఆ రాయి నుంచి రక్తం అనేది వస్తుంది. ఆ రక్తం వచ్చేసి ముగ్గురు అన్నదమ్ముల మీద పడుతుంది. పడిన వెంటనే వాళ్ళకున్నటువంటి వైకల్యము పూర్తిగా నయమైపోతుంది. ఈ విషయాన్ని వాళ్ళు తమ ఊరి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. చెప్పిన వెంటనే ఊరి ప్రజలంతా కూడా ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం దూరం పారిందంట. అలా విహరపురి కాణిపాకం అనే పేరు వచ్చింది. ఈ క్రమేణా ఈ పేరు అనేది కాణిపాకంగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి ఇక్కడ కరువు అనేది ఉండదండి. అదేవిధంగా ఇక్కడ కాణిపాకంలో స్వామివారికి మొదటి పూజ అనేది జరుగుతుంది. భారతదేశంలోని మొదటి పూజ అందుకున్నటువంటి మన స్వామివారికి అయితే దక్కుతుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ కూడా షాపులు అండి. మనమైతే క్యూ లైన్ లో అక్కడికి మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ షాప్స్ అండి. ఇక్కడ ఈ షాప్స్ లో ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా ఇక్కడ మీకు లభిస్తాయి. పూజకు సంబంధించిన వస్తువులు, అదే విధంగా వివిధ రకాల చిత్రపటాలు, స్వామివారికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఇక్కడైతే మనకు షాపుల దగ్గర లభిస్తాయి. అదే విధంగా మనం ఇక్కడ కోనేరు ఉంది కదా, ఈ కోనేరు ఫ్రంట్ వ్యూ అనేది ఒకసారి నేనైతే చూపిస్తున్నాను. ముందు నుంచి చూసేయండి ఈ కోనేరును. ఇక్కడ వెళ్తున్నారు కదా స్వామివారండి, స్వామివారు అక్కడ కనిపిస్తుంది మనకు గర్భగుడి అండేది. ఇక్కడైతే ఒక పార్క్ ఉందండి. ఆ పార్క్ అయితే చాలా అందంగా ఉంది, బాగుంది పార్కు. ఆ పార్క్ అయితే కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, రండి. పార్క్ లోకి అయితే మనము పోదాం రండి. కాణిపాకంలో ఉన్నటువంటి పార్క్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. ముందుగా రండి. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ముందుగా మనకు విఘ్నేశ్వర స్వామి వారు అయితే ఇక్కడ ఉన్నారు ఈ పార్క్ లో.
చూడండి ఇక్కడ పార్క్ అంతా కూడా ఇక్కడ స్వామివారు అయితే ఇక్కడ వినాయక స్వామివారు విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే అతిపెద్ద వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది. విగ్రహం చూడండి. ఇక్కడ పరమేశ్వర స్వామివారు ఉన్నారు. రండి పరమేశ్వర స్వామివారిని అయితే ఇక్కడ చూద్దాం. ఇటువైపు వెళ్దాం రండి. ఇంకా ఇటువైపు కూడా పార్క్ అయితే చూద్దాము. ఇది ఎంట్రన్స్. ఈ ఇటువైపు అయితే పార్క్ ఉంది. నెక్స్ట్ అటువైపు కూడా పార్క్ అయితే చూద్దాము. ఇక్కడ నందీశ్వరుడు స్వామి ఉన్నారు చూడండి. నందీశ్వర స్వామి అయితే ఇక్కడ ఉన్నారు. నందీశ్వర స్వామిని అయితే ఒకసారి చూడండి. ఈ పక్క అయితే చూద్దాం పార్కు. ఇక్కడ అయిపోయింది పార్కు. ఇక్కడ ఒకసారి చూడండి. ఇది మనకు ఇది పార్కు ఎంట్రన్స్. ఇటువైపు పార్క్ అయితే మనము పోదాం రండి. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వారిని అయితే రండి చూద్దాం. ఇక్కడ ముడుపులు కూడా కట్టినారు. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి అయితే చూడండి. ఇక్కడ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యం స్వామిని అయితే చూడండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ రండి. ఇక్కడ మనకు వినాయక స్వామి ఉన్నారు. ఇక్కడ తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ ముడుపులు కూడా కట్టినారు చూడండి. తమ భక్తుల యొక్క కోరికలు నెరవేరాలని ముడుపులు కూడా ఇక్కడ కట్టినారు చూడండి. అది చూడండి. నెక్స్ట్ పోదాం రండి. ఇక్కడ పార్వతీ అమ్మవారు, పార్వతీ దేవి అమ్మగారు ఉన్నారు. అక్కడ కూడా చూద్దాం మనం. పార్వతీదేవి అమ్మగారిని కూడా మనం ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము. రండి చూడండి. పెద్ద పెద్ద విగ్రహము ఇక్కడ ఉంది. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే, బాయ్.